ఇవాళ చంద్రబాబు కేసుల్లో సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగనుంది. ఇసుక అక్రమాలపై సిఐడి కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. ఇవాళ చంద్రబాబు కేసుల్లో సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగనుంది. ఇక ఇసుక అక్రమాలపై సిఐడి కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. ఇక ఈ రోజు న్యాయస్థానాల విచారణలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తూ ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టులో అదేవిధంగా ఏపీ హైకోర్టులో కూడా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు క్వాష్ పిటిషన్, అదేవిధంగా ముందస్తు బెయిల్ ఇసుక అక్రమ రవాణా కేసులో చంద్రబాబుకు సంబంధించి వాదనలు జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి కాంతి? వంశీ, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన కంటి ఆపరేషన్ కోసం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన క్వాష్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఈ రోజుకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు అక్రమ మద్యం కేసుకి సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఈ రోజు బెంచ్ ముందుకు వచ్చింది. బెంచ్ ముందుకు వచ్చిన తర్వాత బెంచ్ కి సంబంధించి లంచ్ తర్వాత ఈ కేసు పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పిటిషన్ లో ఏదైతే ఉచిత ఇసుక స్కీమ్ అనేది పూర్తిగా అక్రమాలకు పాల్పడినట్లుగా సిఐడి కేసు నమోదు చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు A2గా చేర్చడం జరిగింది. మాజీ మంత్రులు దేవినేని ఉమాతో పాటుగా పీతల సుజాత, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో A2గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఈ పిటిషన్ కి సంబంధించిన శాండ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన పిటిషన్ ని హైకోర్టు పాస్ ఓవర్ చేయడంతో మధ్యాహ్నం 2:15 ఈ పిటిషన్ పైన వాదన జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి ఏసీబీ కోర్టులో పిల్ దాఖలైంది. దీనికి సంబంధించిన విచారణ కూడా ఈ రోజు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఏదైతే 7 స్థిరాస్తులకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ కోర్టు ఇచ్చారో ఆ స్థిరాస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ లో ప్రతివాదులకు ఈ రోజు నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. నేపథ్యంలో ఈ పిటిషన్ ఏదైతే ఉందో దాని తర్వాత పరిశీలిస్తారు. ముందుగా జడ్జి పరిశీలించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసుల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో స్క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరుగుతోంది. అయితే హైకోర్టులో ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో హైకోర్టు కొట్టివేసిన తీర్పుని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అని కూడా న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్క్వాష్ పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరొక వైపు ఏపీ హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ శాండ్ కి సంబంధించినటువంటి ఉచిత ఇసుక విషయంలో 1300 కోట్ల రూపాయలు ఏదైతే స్కామ్ జరిగింది అని చెప్పి ఏపీ సిఐడి అధికారులు పిటిషన్ వేశారో దీనికి సంబంధించిన విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఈ రోజు మధ్యాహ్నం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీ, కాంతి, ఇసుక అక్రమ కేసుకు సంబంధించి చంద్రబాబుతో పాటు మరికొందరు అప్పటి ప్రభుత్వంలో భాగస్వాములైన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వారేమైనా ఈ రోజు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? ముందస్తు బెయిల్ అంటే ఈ పిటిషన్ కి సంబంధించి సిఐడి అధికారులు ఏదైతే ఏపీఎండిసి ఇచ్చిన నోటీసు ఫిర్యాదుతోటి సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు A2గా ఉన్నారు. మాజీ మంత్రులు అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటుగా పీతల సుజాత ఇద్దరిని కూడా ఈ ఇసుక అక్రమ రవాణా కేసులో వీరిని నిందితులుగా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ పైన కూడా ఈ కేసు నమోదు చేశారు. అయితే వీళ్ళకి ఇంకా కూడా కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వారికి ఎటువంటి నోటీసులు అందలేదు. కావాలని ఏదైతే కక్షపూరిత చర్యగానే మేము ఇదంతా భావిస్తున్నాము అని చెప్పి మంత్రులు మిగిలిన వాళ్ళు చెప్తున్నప్పటికీ ఆల్రెడీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. దాని తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చిన సందర్భంగా ఒకవేళ ఈరోజు స్క్వాష్ పిటిషన్ కూడా ఉంది. అలాగే మిగిలిన పిటిషన్స్ ఏవైతే ఏపీ ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి 2 పిటిషన్స్ కి సంబంధించి రేపు ముందస్తు బెయిల్ కి సంబంధించిన విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ అంటే A2గా ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో ముందస్తు బెయిల్ ని టీడీపీ తరపున న్యాయవాదులు వేయడం జరిగింది. మిగిలిన ఏదైతే మంత్రులు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశాలను ఇంకా కూడా వారు కోర్టు దగ్గరికి ఇంకా కోర్టు పరిగణలోకి ఇంకా తీసుకోలేదని చెప్పుకోవాలి. వాళ్ళు కోర్టుని ఇంకా ఆశ్రయించలేదు. అయితే సిఐడి అధికారులు ఇచ్చిన ఏదైతే పిటిషన్ వేయడంతో రిమాండ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ముందుగా టీడీపీ తరపున న్యాయవాదులు చంద్రబాబు నాయుడుకి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. రేపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కి సంబంధించినటువంటి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి 2 విచారణ తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్క్వాష్ పిటిషన్ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ ముందస్తు బెయిల్ కి సంబంధించి ఇసుక అక్రమ రవాణాకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు A2గా చేర్చిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఈ రోజు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:15 తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ.